ఏంది ఇప్పుడు మల్కాజిగిరిలో ఎంపీ ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఇవాళ ప్రజలు మొత్తం కూడా మొదటిగా నరేంద్ర మోడీ అంటున్నారు. రెండో వ్యక్తి ఈ తెలంగాణలో మంచి సుపరిచితుడైన నాయకుడు, ప్రజలు ప్రజలను మెచ్చే నాయకుడు, ప్రజలతో ఉండే నాయకుడు, 24 గంటలు బై 7 ఎప్పుడు ప్రజలతో పాటు పాలిటిక్స్లో బిజీగా ఉండే నాయకుడు ఈటల రాజేందర్ గారు గెలిస్తేనే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు. ఇంకా మిగిలిన క్యాండిడేట్స్ గురించి ఏమంటారు? బీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మారెడ్డి గురించి, కాంగ్రెస్ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి గురించి. ఇప్పుడు మొన్న సునీత మహేందర్ రెడ్డి గారిది ఒక వీడియో చూసినాం మేము. మీరు ఏం చేస్తారండి మరి రేపు గెలిచి అంటే, ఏముందంటే మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి క్లియర్ చేసుకోవాలని అంటుంది. అంటే ప్రజల ప్రాబ్లం క్లియర్ చేసుకోవడానికి ఆమె వస్తుందా, తన ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోవడానికి వస్తుందా, తనకే క్లారిటీ లేదు. ఫస్ట్ ఒకటి మాకైతే అర్థమైంది ఏంటంటే, తనకి ఏదో సమస్యలు ఉన్నాయి, ల్యాండ్ సమస్యలు, కబ్జాలు చేసిన సమస్యలు ఏమి ఉన్నాయి, క్లియర్ చేసుకుని వస్తున్నట్టు. అందుకే ప్రజలు నిలబడదాం అనుకుంటున్నారు. ప్రజలు దానికి ఆల్రెడీ తిరస్కరించేసారు. ఆమె ఎవరో నాన్ లోకల్ అని కూడా ఆల్రెడీ ముద్ర వేసేసారు ఆమెకి. రాగి లక్ష్మారెడ్డి గారిది అంటారా? రాగి లక్ష్మారెడ్డి గారిది ఆయనకి ఈ పూర్తిగా ఎంపీ స్థాయిలో ఆయనకి సుపరిచితుడు నాయకుడు కాదు, పెద్ద తిరిగిన నాయకుడు కాదు. ఆయన మొన్నటిదాకా కాంగ్రెస్లో ఉండే, ఇప్పుడు బీఆర్ఎస్కి వచ్చిండు. బీఆర్ఎస్ అనేది ఎవ్వరు కూడా, ఒకనాడు కేసీఆర్ అంటుండే నా ఫేస్ పెడితే చాలు ఎవరంటే వాళ్ళు గెలుస్తుండే అని చెప్పేసి. కానీ ఇలా మన కామారెడ్డిలో కేసీఆర్ ఫేసే పనిచేయలేదు. ఇక రాష్ట్రం అంతా కేసీఆర్ ఫేస్ ఎక్కడ పనిచేస్తుంది? ఇక ఏ ఫేస్ పెట్టినా లక్ష్మారెడ్డి లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా కూడా ఈటల రాజేందర్ గారి ముందు గెలిచే పరిస్థితి అయితే ఈరోజు లేదని పబ్లిక్లో ఆల్రెడీ ఓటర్స్ నిర్ణయించుకోరు. మనం ఎవరం ఎన్ని మాట్లాడినా కూడా ఓటర్స్కి ఒకటి ఉంది. ఈరోజు ఇక్కడ మల్కాజ్గిరిలో అయితే 50-50 నడుస్తుంది. ఎట్లా అంటే మోడీ గారిది ఒక 50%, ఈటల రాజేందర్ గారిది ఒక 50% మల్కాజ్గిరిలో క్లియర్గా ఫిక్స్ అయిపోయారు. ఈసారి భారతీయ జనతా పార్టీకి కరెక్ట్ అయిన నాయకుడు మల్కాజ్గిరికి వచ్చిండ్రు. ఎందుకంటే గతంలో 5 సంవత్సరాలు మనము రేవంత్ రెడ్డికి వేసి తప్పు చేసినాము. ఆయనకి వేసినప్పుడు కనీసం మన ఏరియాలో ఒక గణేష్ చవితికి కానీ, లేకపోతే పండుగలకు కానీ, పబ్బాలకు కానీ, లేకపోతే ఎన్నడన్నా ఒక 10 లక్షలు 20 లక్షలు పెట్టి ఒక ఇనాగ్రేషన్ చేసినట్టు ఒక శిలాపలకం కానీ ఏది లేదు. ఆయనది పట్టించుకున్న నాదుడు లేడు. కాబట్టి ఇప్పుడు కరెక్ట్ ప్రజలతో ఉండే నాయకుడు, కరోనా కష్టకాలంలో రాష్ట్రం అంతా కూడా ధైర్యాన్ని ఇచ్చిన నాయకుడు, అందరికీ మనోధైర్యాన్ని కలిగించి కరోనాలో బాధపడొద్దు, భయపడొద్దు, మేము ఉన్నామని ఆ మనోధైర్యం కలిగించిన నాయకుడు. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ నుండి కూడా ఆక్సిజన్ సిలిండర్లు సెంట్రల్తో మాట్లాడి తెచ్చిన నాయకుడు. ఇప్పుడు సెంట్రల్తోనే ఉన్నప్పుడు ఆటోమేటిక్గా తప్పకుండా కొట్లాడి ఫండ్స్ తీసుకొచ్చి ఈ మల్కాజ్గిరి అభివృద్ధి కోసము ఒక విజన్ ఉన్న నాయకుడు వచ్చిందని చెప్పేసి ప్రజలంతా భావిస్తా ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. ఎట్లుంది మల్కాజ్గిరి? కొంచెం హీట్ ఎక్కినట్టుంది. హీట్ కాదన్న, ఫుల్ హీట్ లో ఉంది. బీజేపీ హీట్ లా కనబడుతుంది. బీజేపీనా? ఇంకేం లేదా? వేరే పార్టీ? ఏం పార్టీ? ఎక్కడ చూసిన పార్టీ లేదు, అక్కడ చూసిన పార్టీ లేదు. ఎందుకంటే అసలు అవతల వ్యక్తులే ఎవరో ప్రజలకే తెలియదు ఇప్పటివరకు కూడా. ఎందుకంటే ఈటల రాజేందర్ అన్న అందరికి తెలిసిన వ్యక్తి, ప్రజానాయకుడు. కరోనా సమయంలో కూడా చాలా మందికి తెలిసినటువంటి వ్యక్తి. కానీ యువతల వ్యక్తులు ఏంటంటే, అసలు కౌన్సిలర్ కూడా ఆయనకు టికెట్, ఆయనకు ఒక ఏంది బీఆర్ఎస్ లా ఎవరు లేరని చెప్పేసి ఆయనకి ఇచ్చిర్రు. ఇక అటువంటి పరిస్థితి. ఇక సునీత లక్ష్మారెడ్డి ఆమెకు తెలిగే రాదు. ఇక ఆమె పోయి పార్లమెంట్లో ఏం చేస్తాం నాకైతే అర్థం కాదు. ఇక అటువంటి వ్యక్తులు ఉన్నారు. ఎందుకంటే జనం మెచ్చిన నాయకుడు, ప్రజల కోసం పాటుపడేటోడు. అలాంటి వ్యక్తి మన మల్కాజ్గిరికి రావడం మా అదృష్టంగా భావిస్తాం. అంటే ఇక మిగిలిన ఇప్పుడు పైన మోడీ ఉండాలనా, లేకపోతే రాహుల్ గాంధీ ఉండాలంటారా? ఇక రాహుల్ గాంధీ ఎడగనబడుతున్నానా? మోడీ దేశానికి మోడీ, మన మల్కాజ్గిరి ఈటల, అంతే. ఇక వేరే అవకాశం లేదు. అటు ఏ పార్టీలో కూడా లేదు. ఇటు చూసినా లేరు, అటు చూసినా లేరు, ఎవరు లేరు. మల్కాజ్గిరికి ఈటల రాజేందర్ షూరిటీ, మన దేశానికి మోడీ షూరిటీ. మోడీ షూరిటీ, ఈయన గ్యారంటీ అంతే. ఎందుకంటే ప్రజలు చూస్తారు, వాళ్ళు ఆల్రెడీ చేతులు ఇవ్వటేసారు. మీకు తెలియదేమో, ఆల్రెడీ మా పని అయిపోయింది, ఇక ఇది గెలిచే పరిస్థితి లేదు, ఇలా ఊపు చూస్తే చాలా పెద్దగా ఉంది, ఇక మనం ఉన్న పైసలు ఎందుకు ఓటుకోవాలరా అయ్యా, మనం ఇంత వండుకుందామని కార్యకర్తలు కూడా తిడుతూనే ఉన్నారు వాళ్ళని. మా వాళ్ళు ఎవడు పట్టించుకుంటలేదు అన్న, ఏదో అట్లా నామకే వస్తే మీటింగ్ పెడుతురు పోతురు, కానీ వాళ్ళకి గెలిచిపోయింది. ఇక ఇది మేము ఓడిపోతాం, అనవసరంగా పైసలు పెట్టి ఉన్న ఆస్తులు అమ్ముకొని లాస్ట్కి వస్తే రోడ్డు మీదకి వస్తే ఎవరు చూడడు అని చెప్పేసి ఆ భావనకు వచ్చేసారు వాళ్ళు ఆల్రెడీ. మీ ఇంటి పక్కన ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, లేదా మీ చుట్టాలు బంధువులు కావచ్చు, ఏమంటారు మామూలుగా మోడీ అయితే మేము ఒక చూస్తా ఉంటే బీఆర్ఎస్ లో ఉన్న కార్యకర్త కూడా మోడీని చూసి సరే పూకేస్తామన్నట్టు 100% అన్న. ఇప్పుడు అన్నయ్య ఏదో మేము అప్పటి నుంచి పార్టీలు ఉన్నాం, మా నాయకుడు నిలబడ్డాడు, ఏదో పదపరకం ఇంకా వాడు పిలుస్తుంటే పోతున్నాం, కానీ ఓటేసేది మాత్రం పక్క మోడీకి తప్ప ఇంకా ఎవరికి ఏమన్నా ఆడొచ్చి చూసేది ఉందా? మేము ఖచ్చితంగా మోడీ కావాలి, మన దేశంలో మోడీ రావాలి. మోడీ ప్రభుత్వమే ఇప్పటివరకు 10 సంవత్సరాల్లో మంచి డెవలప్మెంట్ చేసింది. మనకు కూడా రాబోయే రోజులలో కూడా మంచిగా ఉంటుంది. ఆయనకు తోడుగా మళ్ళీ ఈటల రాజేందర్ అని వచ్చిండు. నిన్న మన మల్లారెడ్డి అన్నని గెలిపిస్తే ఆయన ఏమో పోయి బీఆర్ఎస్ లో కలిసి మంత్రి అయ్యిండు. ఆయన అట్లా పోయిండు.
ఇక రేవంత్ రెడ్డి ఏదో పాపం ఆ కొడంగల్లో ఓడిపోయిండని చెప్పి చాలా కష్టాలు పడి అందరు పాపం 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 అనుకుంటా వేసిర్రు. వేస్తే ఏముంది, ఒక్క రోజు ఒకదానికి రాలేదు. ఒక కాన్స్టిట్యున్సీ, ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీ అంటాడు. నీ కాన్స్టిట్యున్సీకి నువ్వు అసలు గెలిచిన తర్వాత ఒకసారి కూడా రాకపోతే ఆనో ఈనో శిలాపలకాల మీద ఏదో ఎంపీ అని చెప్పేసి వాళ్ళు రాజిరు తప్ప ఒక్క శిలాపలకానికి రాలేదు, ఒక ఇనాగరేషన్కి రాలేదు, ఒక్క పండగకి రాలేదు, పబ్బానికి రాలేదు, ఏమి రాలేదు ఆయన. అసలు నా కాన్స్టిట్యున్సీ కాదు, ఆయన గోల ఆయననే, ఆయన వేరే ఆయన స్వతः లాభాల కోసం అక్కడ తిరిగి గెలిచి తర్వాత ఈ కాన్స్టిట్యున్సీని పట్టించుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన నాయకుడు మా కాన్స్టిట్యున్సీ అభివృద్ధి చెందుతుంది అనేది ఒక గ్యారెంటీ అయితే మాకు వచ్చింది. ఎందుకంటే ఈటల రాజేందర్ అన్న ప్రజల కోసం సేవ చేసే మనిషి. పార్టీలు వ్యక్తులు ఆయన చూడాడు. ప్రజలకు ఏం కావాలి, ప్రజలకు ఏం అవసరాలు ఉన్నాయి, అవి ఎట్లా తీరుస్తామనే ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి మాకు ఇలా మల్కాజిగిరి రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం. నమస్తే భయ్య, ఎక్కడ ఉంటారు భయ్య? ఇక్కడ నిజాంపేటలో ఉంటుంది. ఎట్లుంది పరిస్థితి మల్కాజ్గిరిలో? ఎవరు గెలిచే అవకాశం ఉంది అంటారు? 100% డీటెయిల్గా గెలుస్తాడు. ఎందుకన్నా? ఆల్రెడీ 2 సార్లు మినిస్టర్ చేసిండు, హెల్త్ మినిస్టర్ ఉండే ఆయన. చాలా మంచి వ్యక్తి ఈటల రాజేందర్, చాలా చాలా మంచి వ్యక్తి. వాళ్ళ ఇంట్లో ఎప్పుడు పోయినా కూడా 500-1000 మంది నిలబడి ఉంటారు. ఏ ఎమ్మెల్యే దగ్గర, ఏ మినిస్టర్ దగ్గర ఎవరు ఉండరు. ఈటల రాజేందర్ ఇంటికాడ ఎప్పుడో లేదండి మీరు 1000 మంది మినిమం దొరుకుతారు. ఈటల చాలా మంచి వ్యక్తి, ఆయన కంపల్సరీ 100% గెలుస్తాడు. ఈ మిగిలిన అభ్యర్థుల గురించి ఏం లేదు. సునీతా మహేందర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి, ఆమెలాగా లక్ష్మారెడ్డి ఉన్నారు, వీళ్ళ గురించి అసలు ఏమంటారు? వీళ్ళ గురించి ఏమంటారు అంటే వాళ్ళకు ఆల్రెడీ ఇక్కడ అంత అనుభవం లేదు. వాళ్ళు ఉండేది అక్కడ కాన్స్టిట్యున్సీ వేరే, ఎక్కడ ఇచ్చిర్రు. సరే ఓకే, నో ప్రాబ్లం. కానీ 100% ఈటల సారే గెలుస్తాడు. ఈటల సార్ గెలుస్తాడు. మోడీ కావాలా, రాహుల్ గాంధీ కావాలా పిఎం? ఇట్లా పిఎం మోడీ కావాలా, రాహుల్ గాంధీ కావాలంటే ఇక సెంట్రల్ అయితే మోదీ ఉంటేనే కరెక్ట్ ఉంటుంది. రాహుల్ గాంధీకి అంత అనుభవం లేదు. కంపల్సరీ 400 సీట్లు వస్తాయంటారు సార్. 400 రాకపోయినా 370 అయితే వస్తాయి. ఒక 300 మనం తగ్గించుకోవాలి. 30,000 కూడా అపోజిషన్ ఉండాలి కదా మనకు. మనమే మొత్తం ఉంటే ఇక మదర్ అది గేమ్. అపోజిషన్ ఉండాలి కాబట్టి కంపల్సరీ ఇట్లా గెలుస్తాం. నమస్తే అన్న. నమస్తే. ఎక్కడనే మనది? నేను బాజ్పేయిలో ఉంటాను. ఎట్లుంది, ఎవరు గెలుస్తారంటావు ఇప్పుడు మల్కాజ్గిరి నుంచి? మల్కాజిగిరి వచ్చేసేసరికి మోడీ ఫ్యాక్టర్ ఉంటుంది ఖచ్చితంగా. మల్కాజిగిరిలో ఈటల గారికి గెలుపొందుతున్నారు. ఇంకా వేరే పార్టీల గురించి ఏమంటారు, వేరే క్యాండిడేట్స్ గురించి? వేరే పార్టీ క్యాండిడేట్స్ గురించి ఎలా ఉందంటే ఈటల గారు అనేది తెలిసిన పరిచయం ఉన్న నేము. సునీత కాంగ్రెస్ అభ్యర్థి కానీ, అటువైపు టీఆర్ఎస్ అభ్యర్థి కానీ ఎవరికి తెలిసిన వాళ్ళు కాదు. ఈటల గారికి కొంచెం ముందే, అంటే అందరికీ తెలిసిన ఉన్న నేమ్ కావడం వల్ల ఈటల గారికి అడ్వాంటేజ్ ఉంది. దాంతోపాటు ఇది పార్లమెంట్ ఎలక్షన్స్ కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా మోడీ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. మోడీ ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి ఈటల గారే గెలుస్తున్నారని అనుకుంటున్నాను. పైన మోడీ కావాలా, రాహుల్ గాంధీ కావాలంటే ఏం సమాధానం చెప్తారు పిఎం గా? మీరు చదువుకున్న ఏ వ్యక్తిని అడిగినా ఇప్పుడు దేశానికి అంటే చూస్తే సక్సెస్, ఇప్పుడు 370 ఆర్టికల్ అయితే ఇది చేయడం అయితేనేమి, తర్వాత చాలా విషయాల్లో అంటే దేశ భద్రతకు సంబంధించి అయినా, దేశంలో నేషనల్ హైవేస్ చూసినా చదువుకున్న వాడిగా మార్పు అయితే కనబడుతుంది. ఆ మార్పు ఇంకా కంటిన్యూ అవ్వాలి. ఇంకా 5-10 సంవత్సరాల్లో దేశం ఇంకా ప్రగతి పథంలో నడిచి ఆయన అనుకున్న విధంగా 3rd ప్లేస్లో మన ఆర్థిక వ్యవస్థ చేరాలంటే ఖచ్చితంగా బీజేపీ రావాలనేదే యువత యొక్క ఆలోచన. ఇప్పుడు దానికి అనుగుణంగానే ఓటు ఉంటుంది ఈసారి ఖచ్చితంగా. అంటే అసెంబ్లీ ఎలక్షన్లు ఎలా ఉన్నప్పటికీ కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేసరికి ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుందనే నమ్మకం ఉంది. బీజేపీ ఇక్కడ 10 to 12 సీట్స్ రాబోతున్నాయి.